హలో ఫ్రెండ్స్. మన సాయి పల్లవి గారి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ విధంగా చేస్తారా? ఆ విధంగా ఆ మూవీ ఒప్పుకుంటారా? అంటే చాలా వరకైతే ఒప్పుకోరనే చెప్పాలి. అసలు విషయం ఏంటంటే గతంలోనే మన 'ఫిదా' మూవీ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే సాయి పల్లవి ఏ విధంగా ఈ రేంజ్‌కి వచ్చిందో ఈ రోజు ఇంత గొప్ప మూవీస్ చేసే స్థాయికి వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆమె చేస్తున్న యాక్టింగ్, ఆమె చేస్తున్న డాన్స్‌కైతే ఆడియన్స్ అయితే అట్రాక్ట్ అవుతారు అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు భయ్య. అంటే మొన్నటికి మొన్నే మన ఈ మూవీ 'అమరన్' మూవీతోనైతే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అందుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ 'తండేల్' మూవీతోనైతే అదే ఘన విజయం అయితే సాధిస్తున్నట్లయితే మనకైతే కనిపిస్తుందనమాట. కానీ మళ్ళీ ఇప్పుడు కొన్ని న్యూసెస్ అయితే సోషల్ మీడియాలో అయితే గట్టిగా వైరల్ అయిపోతున్నాయన్నమాట. అవి ఏంటంటే కాలీవుడ్ స్టార్ 'శింబు' ఉన్నాడు కదా! 'శింబు' 49 లోనైతే మూవీలోని మన సాయి పల్లవిని తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా కూడా తీసుకుంటారు అనే విధంగా అయితే మనకైతే వినిపిస్తుందన్నమాట. మరి 'శింబు' మూవీ అంటే ఖచ్చితంగా లిప్ లాక్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది. అదే విధంగా ఇంకా ఎక్సెట్రా ఉంటాయన్నమాట. మరి అలాంటి మూవీకి మన సాయి పల్లవి గారు ఏ విధంగా ఓకే చేశారు అన్నదైతే ఇంకా డౌట్ గానే ఉంది. ఇది ఇంకా క్లారిఫికేషన్ అయితే రాలేదు. ఇది తొందరలోనే వస్తుందనైతే మనం అనుకోవాలి. అంటే 'ఫిదా' మూవీ నుంచి చూసుకున్నట్లయితే ఈ రోజు మూవీ వరకు సాయి పల్లవి నుంచి ఒక్క రొమాంటిక్ సీన్ గాని, ఒక కిస్ సీన్ గాని అలాంటివేవి లేవు. సో ఇప్పుడుకొచ్చి 'శింబు' మూవీలో తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అలాంటి సీన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మరి సాయి పల్లవి గారు ఏ విధంగా ఓకే చెప్పారు అన్నదైతే డౌట్ గానే ఉందన్నమాట. ఇంకా దీని మీద అయితే సాయి పల్లవి గారు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇది కేవలం న్యూస్ ఛానల్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. తొందరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వస్తుందని అయితే మాట్లాడుతున్నారన్నమాట. మన 'శింబు' గారు గూడా తక్కువేం కాదు కదా! గతంలోని ఎలాంటి మూవీస్ తీశారో అందరికీ తెలిసిందే. అతను ఒక మూవీ తీశాడు అంటే ఖచ్చితంగా గూడా అందులోని అయి ఉండాల్సిందే. అంటే మరి డీప్ కాదు ఒక పైన ఉండాల్సిందే ఖచ్చితంగా గూడా. సో, మరి అలాంటి మూవీస్‌లో మన సాయి పల్లవి గారు చేస్తున్నారు అంటే ఒక్కసారి ఊహించుకోండి. అదైతే అంచనాలు మించిపోతుందన్నమాట. ఇప్పటి వరకు అలాంటి రోల్‌లో మన సాయి పల్లవి గారు చెయ్యనప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ రోల్‌లో చేస్తే ఎలా ఉంటుంది? అంటే ఆ రోల్ అంటే ఈ మూవీలో హీరోయిన్ కింద చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకే వదిలేస్తున్నానన్నమాట. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మరి సాయి పల్లవి గారు ఈ మూవీలో నటిస్తున్నారా? లేదా? అన్నదైతే ఒక్కసారి మీరు కామెంట్ అయితే చేయండి. లేదనుకుంటే లేదు, ఉంది అనుకుంటే ఉంది అనే విధంగా అయితే మనకైతే తెలియజేసేయండి అన్నమాట. దీని మీద అయితే మళ్ళీ కొత్త అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అధికార ప్రకటన అయితే తొందరలోనే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ ఇంకొక అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన